ఎందుకు అలా గ్లాస్ పగల కొట్టావు? వయసు అంటే ఎందుకు అరుస్తున్నావన్నా? టీ ఎందుకు అలా పడేసావు? నువ్వే కదన్నా వదిలేయన్నావు. నాకు టీ వద్దు వదిలే అన్నాను రా, దానికి నువ్వు గ్లాస్ పగల కొట్టాలా? నువ్వే కదన్నా చెప్పింది చెయ్యంటావు. నిన్న కూడా ఒకడు వచ్చి బ్రేక్ అడ్జస్ట్ చేయమండు, లైనర్ పట్టుకుందామని ఇప్పి చూస్తున్నా. తొందరగా అర్జెంట్ గా చేయమండు, బ్రేక్ నట్టు టైట్ చేస్తున్నాగానే బండి తీసుకుని వెళ్ళిపోయిండు. సందు చివరి వరకు గుద్ది నా మీద చరిచాడు. ఏంటన్నా నీకెంతో లవ్ ప్రేమతో తీసాయితే వదిలేయమని నువ్వే చెప్పి నా మీద నడుస్తావు. వదిలే. అది కాదురా వదిలే మంది కాదురా టాపిక్. ఏమైందన్నా సీరియస్ కోపంగా ఉన్నా? ఏం లేదురా వదిలే. అన్నా వదిలేయటానికి ఒకటి నా దగ్గర ఏమి లేదు. బోలన్నా చెప్పన్నా ఏం జరిగిందో. ఏం లేదురా పొద్దున వచ్చినప్పటి నుంచి బయటికి బాగానే ఉన్నా, ఇంజిన్ లో ప్రాబ్లం వచ్చిన బండిలా ఉన్నావు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా. తను బాధపడుతుంటుందా? ఖచ్చితంగా బరాబరు. ఎందుకన్నా టెన్షన్ కంగారు పడతావు? నీకు అలవాటే కదా. ఎవరికన్నా సారీ చెప్పాలంటే నువ్వు ఏదో గిఫ్ట్ బహుమతికి ఇస్తావు కదా, అదే చెయ్యి. మళ్ళీ అన్ని పనులు చూసుకోవాలి. సరే నేను బయలుదేరుతున్నాను. మీరు డ్యూటీకి వెళ్తున్నారా? కిటక్ అయ్యుండి ఇంత సీదా సీదాగా వెళ్తారా? అమ్మా టీ కావాలంటే ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, లేదంటే కన్నా బయట నుంచి తెచ్చిస్తాడు. సరేనమ్మా వస్తాను. బాయ్. అదేంటి కన్నాకంత ముఖ్యమైన పనే ఉంటుంది. అర్థమైంది. ఏమర్థమైంది? వాడిప్పుడు ఇక్కడ ఉండకూడదని వాడికి అర్థమైంది. అంటే నీకు అర్థం కాలేదా? వాడు మనకి ప్రైవసీ కావాలని వెళ్ళట్టున్నాడు. ఏముడో కన్నాకి నిజం తెలియదు కదా. తెలిస్తే వాడు ఏమైపోతాడు? తెలిసేదాకా నేనేమైపోతాను? మీకు ఇబ్బందిగా ఉందా? మీరు నా ప్లేస్ లో ఉంటే తెలిసేది. నా ప్లేస్ లో ఉంటే నా బాధ ఏంటో మీకు అర్థమయ్యేది. సరే అది వదిలేయండి. నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఏంటి? ఒకదానికొకటి అసలు మ్యాచే కావడం లేదు. ఏంటది? పెద్ద ఆర్కిటెక్ట్ అన్నారు కదా. అన్నానా? మా అన్న ఆర్కిటెక్ట్ అండి. అవును, ఆ రోజు అన్నాను. ఆ రోజైనా ఈ రోజైనా ఆర్కిటెక్టే కదా. కాదా? ఇక నేను వెళ్తాను. ఆగండి. ఆర్కిటెక్ట్ అయ్యండి పెద్ద ఎందుకంత సింపుల్ గా వెళ్తున్నారు? ఆర్కిటెక్ట్ అంటే ఆఫీషియల్ లుక్ ఉండాలి కదా, ఫార్మల్ వేసుకుని టచ్ చేసుకుని వెళ్ళాలి కదా. అంటే అన్నయ్య ఆఫీస్కి వెళ్ళడం లేదు, డైరెక్ట్ గా సైట్ కి వెళ్తున్నాడు. సైట్ కి వెళ్ళిన ఆర్కిటెక్టే కదా. ఏదో మేస్త్రి లాగా పనిముట్లు సంచిలో వేసుకుని సైకిల్ మీద వెళ్తున్నారేంటి? ఒక్కరోజు పోలీస్ స్టేషన్ చూపిస్తేనే ఎన్ని లా పాయింట్లు బాగుతోంది. మిమ్మల్ని అంటే అన్నయ్య మామూలుగానే చాలా సింపుల్ గా ఉండాలనుకుంటాడు. ఆ ఆర్కిటెక్ట్ అయినా ఓనర్ అయినా పనివాడైనా ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నట్టు కనబడకూడదు అంటాడు. ఆఫీస్లో ఆఫీసర్లా ఉంటాడు, సైట్లో మేస్త్రిలా పని వాళ్ళతో కలిసిపోతాడు. అప్పుడే పని బాగా జరుగుతుందని నమ్ముతాడు. అవునా? అవును, దాన్నే బిజినెస్ ట్రాజెడీ అనేదో అంటారు. హలో, ట్రాజెడీ కాదు, స్ట్రాటజీ. అదే అదే. రేపు మీరు కూడా పెద్ద ఆర్కిటెక్ట్ అవుతారు. ఇలాంటి టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలి కదా. మా అన్నయ్యని చూసి నేర్చుకోండి. నేను చేతి సంచిలో పనిముట్లు పెట్టుకుని సైకిల్ మీద వెళ్ళలేను. అదే సింపుల్ గా ఉండమని అంటున్నాను. మరి నేను వెళ్తాను. ఒక గంట గడిచింది. వెళ్ళినప్పటి నుంచి నేను చెప్పిన అబద్ధాలన్నీ దినదిన గంటంగా మారిపోతుంది. ఏం చేయాలి బాబు? పదం పెరుగుతుంది అనుకున్నాను, నేను అడ్డమైన చెత్త పెరిగిపోతుంది అనుకోలే. ఆ చికెన్ ముక్కలు, మటన్ బొక్కలు, ఆ చిప్పలు డొక్కులు ఇంటి ముందు పారేసి చేస్తున్నారు. చెత్త డబ్బా ఒకటి ఇంటి ముందే ఇంత పొట్టేసుకుని ఉందిగా, దాని పొట్ట నింపొచ్చుగా. ఆ మహారాణి లేచిందో లేదో. అమ్మ యువరాణి, మా రాజుగారే లేచారు. తమరికి ఇంకా తెల్లారలేదా? ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా ఇంకొక సూర్యుడు రాడమ్మా, ఒక్కడే వస్తాడు. లేచి కాలేజీకి వెళ్తే బాగుపడతావు. లే. ఏంటి కొత్త సెల్ ఫోనా? ఇంకా అదే మాట? అలాగలాగే నాకు చిప్పు చేతికిస్తే సెల్ ఫోన్ షాప్ ముందు అడుక్కుని తెస్తాను. ఏదో ఒక మహారాజు ఒక సెల్ ఫోన్ పడేకపోతాడా? భయం భక్తి ఏమైనా ఉన్నాయట నీకు? చిచి, పెట్టాలి. పోనీ తెచ్చిన సంపాదన ఏమైనా మిగులుతుందా అంటే అయ్యగారి సంపాదన అంతా అమ్మగారి అలంకరణకే సరిపోయింది అన్నట్టు నీకే దారిపోస్తున్నాను. ఎంత వాగితే మాత్రం ఏ లాభం ఉంది? చేసేదేమో బంట్రోత్ ఉద్యోగం, వచ్చేదేమో గొర్రెతో కంత బెత్తడి జీతం. దానికే పొద్దున్న వెళ్తే గానీ రాత్రి దాకా రారు. నేను ఒక్కదాన్ని పిల్ల పిచాచులతో ఎలా ఏగాలి? నీకు ఇంట్లో వాళ్ళని తిట్టడానికి ఏ కారణం అవసరం లేదు, కానీ అందరినీ నన్ను కాదు, అక్కడ చూడు.
మీ అమ్మ కొత్త సెల్ ఫోన్ కొనిస్తే గానీ కాలేజ్కి వెళ్ళదట. ఏ బ్యాంక్ లో దాచావు అంత డబ్బు? అమ్మా శైలజ, ఉంటానమ్మా. ముట్టులే, నా తల్లి కదా. ఎప్పుడైనా కొడుకు మీద అడుగుతుందా? ఏ క్షణాన మీ అమ్మ పుట్టిందని అన్నావో అప్పటి నుంచి నిజంగానే మళ్ళీ పుట్టి సాధిస్తున్నట్టుంది మీ అమ్మ. అమ్మా, శైలజ, ఒసే, మీ నాన్న నిన్ను ఏ కలెక్టర్ కు ఇచ్చి చెయ్యాలని కలలు కంటున్నారే. నువ్వు ఇలాగే కాలేజ్ ఎగ్గొట్టి ఫెయిల్ అయితే ఏ మెకానిక్ ఇచ్చి కట్టబెడతారు. జాగ్రత్త. లే. అమ్మా తల్లి, లే తల్లి. వెళ్తే అందరూ ఏడిపిస్తున్నారు నాన్న. ఇవాళ నాకు కొత్త ఫోన్ కొనిస్తానన్నావు. కొనిస్తేనే కాలేజ్కి వెళ్తా. ఊటికెళ్ళి తల్లి, సాయంత్రం వచ్చేటప్పుడు కొని తీసుకురాకపోతే అప్పుడు అడుగు. నేను అడిగిన ఫోన్ 30,000. నాకు అదే కావాలి. వరాలు, ఇలాంటివన్నీ మీ అమ్మ ముందు మాట్లాడినప్పుడల్లా ఇలా శిలా విగ్రహంలో నిలబడుతుందని తెలుసు కదమ్మా. 30,000 ఫోనా? ఇప్పటికే 3 నెలలు అద్దె కట్టలేదు. ఫోన్ రావడి కనిపించినప్పుడల్లా ఎప్పుడిస్తారని సుప్రభాతలా చెప్తుంది. మా కాలేజ్ లో చాలా మంది దగ్గర ₹1,00,000 ఫోన్లు ఉన్నాయి తెలుసా? ఆ చాలా మంది తండ్రులు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. అది తెలుసా? నేనేమో బంట్రోతు భార్యని, తమరు బంట్రోతు బిడ్డ. అబ్బా, నీకు దండం పెడతానే, అరవకు. నాన్న, ఇవాళ కంపల్సరీ సెల్ ఫోన్ కొనివ్వాలి, లేకపోతే నేను ఊరుకోను. తప్పకుండా తీసుకొస్తానమ్మా. ప్రామిస్? ప్రామిస్ తల్లి, సరేనా? రే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆకాశం మీద నుంచి నేల మీద కూడిపెట్టావా? అటోషు ఇటోషు ఇసిరేయడానికి రోజు 2 ఏరుకొచ్చి అతుక్కొని పుట్టిన అట్టుపళ్ళు ఒక చోట పెట్టినట్టు నేను పెట్టాలా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళవరా సురేష్? దిలీప్ వాళ్ళ నాన్న వాడికి బైక్ కొనిస్తే రాత్రి పార్టీ ఇచ్చాడు. అక్కడే తిని అక్కడే పడుకున్నా. ఇలాగే ఎవడో పార్టీ ఇచ్చాడని అక్కడే తిని పడుకుంటే ఇంట్లో వండిందంతా ఏం చేయాలరా? ఏంటి నువ్వు వండేది? పొట్లకాయ బీరకాయ. వాళ్ళంతా బిర్యానీ వండారు. రేయ్, వాళ్ళు బిర్యానీ పెడతారని, పార్టీ ఇస్తారని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే బదులు బుద్ధిగా చదువుకుని ఆ డిగ్రీ ఏదో పాస్ అవ్వచ్చు కదరా. 3 ఏళ్ల నుండి కొత్త పిచ్చగాళ్ళగా కుంటూనే ఉన్నావు కదా. అందుకే ఇంటికి రాబోద్ది కాదు. దానికేమో వేలు పెట్టి ఏది అడిగితే అది కొనిస్తారు కదా. నాకు రూపాయి ఇమ్మంటే సస్తారేంటి? ఆయన చదువు గురించి అడుగుతున్నారా, చావు గురించి కాదు. ఆకలి అవుతుంది. ఏముంది? రాత్రి నేను అన్నమే ఉంది, దాన్నే పెడతాను తిను. చెయ్యి. అది దాని మొహన్ పెట్టు. రే రౌడీ, నీ ఏడు పెద్ద నువ్వేడు. వాడి సంగతి ఎందుకు కానీ నువ్వు రామ్మా. వరాలు, నువ్వు క్లాస్ పెట్టరా. పద నాన్న. నాన్న పిలుస్తానమ్మా, జాగ్రత్త తల్లి. సరే నాన్న. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. కాలేజ్కి వెళ్ళాలి, రెడీ అవ్వు. కొంప కూడా ఇంపుగానే ఉంటది. లోపల పొదినుంది, బయటే ఉంది. వదినొస్తుంది. నిన్న మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు కదా, ఏమైనా ఇబ్బంది పెట్టారా? నిన్న కాక మొన్న వచ్చిన కోడల పిల్ల నా మీద అంత అభిమానం చూపిస్తుంటే మంచం కూడా 4 ఉన్నారు. నాకు తెచ్చి చూసిన అందు లేకపోతే అల్లాడిపోతాడే బిడ్డ అని జాలి దయ ఎవరికైనా కలిగిందా? చెక్క పడకుండా గొంతు అల్లాచుకుపోతుంటే ఎక్కడన్నా ఒక 90 ఇచ్చాడా? అవును పాపం. మరి ఏం చేసావు? ఏం చేస్తాను? నోట్లో దాచుకుని క్వార్టర్ బాటిల్ తీసి గుట్టు చాపడు కాకుండా గుడుక్కుని మింగేశాను. నువ్వు మారవు. రాత్రి పోలీస్ స్టేషన్ లో పెట్టిన బిర్యానీలో ఒకటే మొక్క వచ్చింది. ఏం కర్రీ చేశాడు మీ అన్న? అందుకే మేము ఎవరం పట్టించుకోము. ఏదో చెప్పుడైంది. ఏమైండదే వదరా, అదంతా వదిలే. ఎరా, లోకంలో చికెన్ సెంటర్లు మటన్ సెంటర్లు మాయమైపోయి కూరగాయల షాపులు మాత్రమే తెచ్చున్నాయా? పప్పు పాలకూర పచ్చడి గోంగూర తప్ప ఏమి దొరకవా మీ అన్నకి? ఎందుకంటే పోలీస్ స్టేషన్ నయం కదరా, ఒక్క ముక్క పెట్టా బిర్యానీ పెట్టారు. రాదు, మాకు కళ్ళపైన తగ్గుతుంది. అడిగాను, రూల్స్ ఒప్పుకోవంట. ఆ పప్పు పచ్చడి మీరు త్యాగించండి. నువ్వే పట్టించుకోకూడదురా. ఇలాంటి మనిషి కాబట్టి నాన్న అని కూడా నాకు పిలవాలనిపించదు. ఈ ఐడియా నాకు రాలేదు సార్. అంటే ఈ ఐడియా నేను ఇచ్చానా? ఇలాంటి పనులు చేసావంటే చీటింగ్ కేసు పెట్టి లోపలే ఇస్తా. హలో కారేశ్వర్, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావులే, నాలాంటి పనిమంతుడు లేక దివాలా తీసుంటావు. వచ్చేసాగా, ఏడోకు. ఇవాళ కొంచెం కాస్ట్లీ కార్ కావాలి. అందులో పనిగా మా ఆవిడని కూడా ఒక ట్రిప్కి బయటికి తీసుకెళ్ళాలి. ఏ కార్ బాగుంటుంది? ఇంతకీ ఎవరు నువ్వు? నన్నేనా? ఏంటి నీ చిప్పు దొబ్బిందా? లేదు, నీ జాబ్ దొబ్బింది. ఏంటి నీ చెవులు దొబ్బాయా? సరిగ్గానే విని చచ్చావు. నన్ను జాబ్ లో నుంచి తీసేస్తున్నావా? తీసేసి వారం అయింది. ఏమైంది? నా మెదడు షార్ప్ అయింది. లేనిది ఎలా షార్ప్ అవుతుంది కానీ ఇంకో మాట చెప్పు. ఏంటి? లేకపోతే ఏంటి? నాలాంటి జీనియస్ ని పనిలో నుంచి తీసేస్తే నీలాంటి వాడు ఏమైపోవాలి? 4 రోజుల్లో రోడ్డున పడాలని ఉందా ఏంటి? మరి అదగా నా జాబ్ నాకు ఇస్తావా లేదా? నీ మంచి కోసమే చెప్తున్నా, నీ భవిష్యత్తు గురించే ఆలోచించి చెప్తున్నా. నాలాంటి వాడిని వదులుకుంటే ఇంకో నాలాంటి వాడు దొరకడు. అది నా అదృష్టంగా భావిస్తా. నీలాంటి వాడు వద్దు, నువ్వు వద్దు. కారు కోతలు చూసుకుండా కాలినాడికి దగ్గర నుంచి వెళ్ళిపో.
అంత తప్పు నేనేం చేశాను? ఊడిపోని పాటని ఊడిపోయిందని చెప్పి డబ్బు నొక్కేశానా? పోయించని పెట్రోలు పోయించానని చెప్పి దొంగ బిల్లును చూపించానా? నాకు యాక్సిడెంట్ చేసి నీ కార్కి సొట్టలు పడేలా చేశానా? రాంగ్ పార్కింగ్ లో పెట్టి చలాన్లు పడేలా చేశానా? ఆ? ఇన్ని రకాలుగా ఓనర్ కి బొక్క తెలుసు అన్నమాట. ఇన్ని రోజులు ఇవన్నీ తెలియక నిజమే కాబోలనుకొని బిల్లులు పెట్టే కొద్దీ డబ్బులు ఇస్తూ పోయాను కదరా. హలో, మనకు అలాంటి అలవాట్లేం లేవు. ఏదైనా నిజాయితీగా సంపాదించడమే తెలుసు. నేనే గనక అలాంటి పనులు చేస్తే ఏనాడో నీ ట్రావెల్స్ దివాళా తీసి నువ్వు రోడ్డున పడేవాడివి. కారు టైర్లలో గాలి కొట్టుకుంటూ బతకాల్సి వచ్చేది. అవునరా, నీ వల్ల నాకు అంత పని జరిగేదేరా. నమ్మి నిన్ను డ్రైవర్ గా పంపిస్తే వెళ్ళిన పని చూసుకొని రాకుండా పెళ్లి కావాల్సిన పిల్లని లేపుకొస్తావా? ఆ పిల్ల తండ్రి నాకు ఫోన్ చేసి చంపేస్తా పొడి చేస్తా అని బండ బూతులు తిట్టాడురా. ఆ పిల్ల అన్న నీ ఇంటి అడ్రస్ చెప్పకపోతే కాలు తీస్తా చెయ్యి తీస్తా అని మనుషులతో వచ్చి గొడవ చేశాడు. ఇప్పుడు కానీ నీ కారు ఇస్తే నా కారు మీదే నన్ను అంతిమయాత్రగా పంపిస్తారు. ఇంకా నేను పనిలో పెట్టుకోవడానికి నేను అంత ఎన్నున్నా? వెర్రివాడివి కాబట్టే నాలాంటి నమ్మకస్తుడు లేకుండా ఎలా బతుకుతావా అని భయం వేస్తుంది. పోనీ కారు ఇవ్వకపోయినా పర్వాలేదు, యాక్టింగ్ డ్రైవర్ గానైనా పంపించు. ఎందుకు? వెళ్ళిన చోట ఏం చేసి వస్తావో ఎవరికి తెలుసు? నేను నీకు పని ఇవ్వనగాక ఇవ్వను. నేను ఎన్ని ట్రిప్పులు వేస్తే నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టావో మర్చిపోయావా? నేను ఎన్ని నిద్రలేని రాత్రులు కళ్ళు కడుక్కొని కారు నడిపితే నువ్వు కార్ల మీద కార్లు కొన్నావో మర్చిపోయావా? ఏయ్, మర్యాదగా వెళ్తావా? మనుషుల్ని పెట్టి గెంటించమంటావా? కావాలంటే నిన్ను కారేశ్వర్ అని కాకుండా ఓంకారేశ్వర్ అని పూర్తి పేరుతో పిలుస్తాను. పెళ్లి చేసుకుని అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఉద్యోగం లేకపోతే విలువ ఉండదు. ఈ ఒక్కసారి తప్పు చేశాను, మాటి మాటికి పెళ్లి చేసుకోను. నా మాట విని నా అలాంటి మంచి డ్రైవర్ని వదులుకోకు, రోడ్డును పడకు. చావా? అంతేనా? అదే నీ ఆకారు నిర్ణయమా? బేకారు నిర్ణయమైనా సరే ఇదే నా ఆఖరి నిర్ణయం. మంచిది, నీకు తెలిసి రావాలే. చూడు మిస్టర్ కారేశ్వర్, ఆ? నువ్వు కారు లాంటోడివి, నేను పెట్రోల్ లాంటోడిని. పెట్రోల్ లేకపోతే కారు నడవదు. ఏదో ఒక రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చి జాబ్ లో జాయిన్ అయ్యి నీ జీవితాన్ని నిలబెట్టమని నన్ను అడుక్కుంటావు. గుర్తుపెట్టుకో. పోరా, నాకు ఉద్యోగం ఇవ్వు, నచ్చి నీ పడుకుని కొడతాను. ముందు నువ్వు చచ్చిపో, తర్వాత నా కడుపు సంగతి నేను ఆలోచిస్తా. అంతేలే, నీ నెత్తిన శని కూర్చుంటే మంచి మాటలు ఎందుకు తలకెక్కుతాయి? పోరా. నన్నేనా? మరి ఇంకా నేను ఎవరిని వదినా అని పిలుస్తాను? ఫోన్లో అనుకున్నాను. ఫోన్ అయినా పిలవడానికి ఎవరున్నారు వదినా? మీ అత్త కూతురు ఉంది కదా, దాన్ని చిన్నప్పటి నుంచి గాయత్రి అని పేరు పెట్టి పిలవడమే తెలుసు. అవును. మీ గాయత్రి ఆ రోజు నీ గురించి ఏదో చెప్పబోయింది. మళ్ళీ నువ్వు తిడతావని చెప్పనంది. ఏం చెప్పాలనుకుంది? రే, చిన్నప్పుడు మీ అన్నయ్య నీ ముద్ది కడుగుతుంటే నేనేరా నీళ్ళు పోసింది. ఎవరిని? బానే ఇంటికి రానివ్వండి, చెప్తాను. అసలు విషయం ఏంటి? మీకు దండం పెట్టను వదినా, ఆ ఒకటి మాత్రం అడగండి. సర్లే, గాయత్రిని అడిగి తెలుసుకుంటాను. వదినా, అది మాత్రం అడగకు. సర్లే, ఏడోకు. ఇస్తుంది. అయితే తిందాం. మీరు కూర్చోండి, నేను తీసుకొచ్చి పెడతాను. వంట రాదు కానీ తెచ్చుకుని పెట్టుకుని తినడం వచ్చు. పద. రేయ్, ఆకలి దంచేస్తుందిరా, ఏమైనా తిందామా? ఇప్పుడే తిందాం అనుకుంటున్నాం. ఎవరెవరు? ఇంకెవరు? నేను మా వదినా. నేను వెళ్తున్నాను. ఎక్కడికనియా? నేను బయటికి తినేసేలు, తర్వాత వచ్చి తింటాను రా. అప్పుడు తినడానికి మిగలదు. పర్లేదు, నేను పస్తుంటాను. అది కాదన్నయ్య. అవసరం లేదు, అన్నయ్య, వదినా, అన్నయ్య. ఎందుకు అతను పారిపోతున్నాడు? మిమ్మల్ని చూసే. నేనేమన్నాను? వాడే అన్నాడు కదా, అది నేను మొహం మీద పడితే మేము సీరియస్ అయ్యాడు కదా. అలా ఎన్ని రోజులు పారిపోతాడు? రాత్రిపూట ఇంటికి రావాల్సిందే కదా. నెల్లిగా అన్ని సర్దుకుంటాయి. హలో, నాన్నా, కానీ ఇలా ఎవరిని పుట్టే వాడే నాన్న పిలవద్దు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళే నన్ను ఎప్పుడో ఒక శత్రువులా చూస్తున్నారు. ఒక పెళ్లి ఆపడానికి నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఎవరు లేని ఒంటరినైపోయాను. ఇది ఈ రోజుటి ఎపిసోడ్ అండ్ రేపటి ప్రోమో అండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్.